అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం డి కామేశ్వరి గారు రచించిన ఇంటింటి కథ అనే కథలోని ఆఖరి భాగాన్ని వినేద్దామండి. ప్రసాద్ జైలుకి వెళ్ళిన తర్వాత నెల 10-15 రోజులకి రామారావు, కమల రిజిస్ట్రార్ ఆఫీసులో సంతకాలు పెట్టి వచ్చి వెంకట్రావు గారి కాళ్ళకి దండం పెట్టారు. మంచంలో నుంచే ఆయన కన్నీళ్లు పెట్టుకుంటూ ఆశీర్వదించారు. బాబు, 10 కాలాలు చల్లగా బతకండి. దురదృష్టవంతురాలు అనుకున్న దానికి ఇంత అదృష్టం పడుతుందని ఎప్పుడూ అనుకోలేదు. మా దురదృష్టానికి నువ్వు మనసు మార్చుకుంటావని భయపడ్డాను. నీదింత పెద్ద మనసు అనుకోలేదు. దేవుడు చల్లగా చూస్తాడు అంటూ కమలని అక్కున చేర్చుకుని, తల్లి, ఈ బీద నాన్నని క్షమించమ్మా. ఆఫీసులో పెళ్లి చేసుకుంటూ ఉంటే వద్దని తీసుకొచ్చి పెళ్లి చేయలేని అసక్తుణ్ణి అర్థం చేసుకో. పట్టెడు పసుపు కుంకుమ తప్ప ఏమీ ఇవ్వలేని అన్నారు గాద్గతికంగా. మాకు ఆశీర్వచనం తప్ప ఏం అక్కర్లేదు. ఇంట్లో అన్నీ ఉన్నాయి. మీరేం దిగులు పడకండి మావగారు మృదువుగా అన్నాడు రామారావు. కమల కాపురానికి వెళ్ళిపోయింది. ఇంట్లో అందరిలో ఏదో నిర్లిప్తత చోటు చేసుకుంది. ఎవరి పనులు వాళ్ళు యాంత్రికంగా చేసుకుంటున్నారు. వసంత్ అయితే మరీ నిరుత్సాహంగా తయారైంది. రతన్లాల్ పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. ఆ పెళ్లికి వెళ్ళి పెళ్లి కూతుర్ని, ఆమె ధరించిన వజ్ర వైడూర్యాలని, అలంకరణని, ఆ పార్టీని చూశాక తానెంత అవివేకంగా అందని పళ్ళుకు అర్రులు చాచిందో అర్థమైంది. వారి ఐశ్వర్యం, అంతస్తుల ముందు నిలబడే తాహతు కూడా లేని తను ఎంత పిచ్చిగా భ్రమపడింది. పెళ్ళయ్యాక కొత్త దంపతులు హనీమూన్కి విదేశాలు వెళ్లారు. ఆఫీస్ పని అతని తండ్రి చూసుకునేవాడు. అంచేత ఆఫీస్ పని అంటే కూడా విసుగు పుట్టింది వసంతకి. తప్పదన్నట్టు చేసేది. పూర్వపు చలాకీతనం మాయమైంది తనలో. పెళ్లి తప్పిపోయిన విషయం విని ఫాతిమా సానుభూతిగా చెయ్యి నొక్కి, డోంట్ వర్రీ వసంత, నీ అన్న ఏదో చేస్తే దానికి నిన్ను శిక్షించాడు. సంస్కారుల సంబంధం తప్పిపోవడం మంచిదేలే అంది. అంతా పైకి ఓదార్పుకి అన్నా పెళ్లి తప్పిపోయినందుకు ఆ మాత్రం సంబంధం దొరకదని అందరికీ తెలుసు. ఒకసారి వెళ్ళి పెళ్లి కొడుకుని కలిసి ముఖాముఖి మాట్లాడితేనో అనిపించింది వసంతకి. కానీ ఊరిలో ఉండి తానెక్కడ పనిచేస్తుందో తెలిసి కనీసం స్వయంగా వచ్చి చెప్పని పెద్ద మనిషిని ఓసారి ఫోన్ చేసి కనీసం క్షమాపణ చెప్పే సంస్కారం లేని అతనితో మాట్లాడి ప్రయోజనం ఏముంటుంది అనుకుంది. మనిషి సరదాగా సోషల్గా కనిపిస్తే ఏదో అనుకుంది. అభ్యుదయం వేషాల్లో, మాటల్లో తప్ప కార్యాచరణలో ఉండదు అని అర్థం చేసుకొని నిట్టూర్చింది. కమల వెళ్ళాక కమల రాబడి లేదు. వెంకట్రావు గారు మంచాన పడ్డారు. ఆయనకి కంపల్సరీ రిటైర్మెంట్ తప్పలేదు. జీతం వచ్చినప్పుడే అంతంతగా గడిచే ఇల్లు, పెన్షన్తో వసంత జీతంతో గడుపుకోవాలంటే కింద మీద పడాల్సి వస్తుంది. శంకర్ ఎప్పుడు ఇంట్లో ఉండడు. ఏం చేస్తున్నాడో దేవుడికెరక. పరీక్షన్నా ఇస్తావురా అంటే ఏదో ఉద్ధరిస్తున్నట్టు ఇస్తాలే అన్నాడు తల్లితో. ఓసారి 200, మరోసారి 100, ఇలా ఎప్పుడన్నా డబ్బు తెచ్చి ఇంట్లో ఇచ్చేవాడు. వెంకట్రావు గారి మందుల ఖర్చుకే ఎంతైనా చాలేది కాదు. ఇంట్లో డబ్బు ఇబ్బందులతో వసంత చిరాకు మరీ ఎక్కువైపోయింది. ఇల్లు నరకంలా, తన సంపాదన అందరూ పీకు తింటూ తనకు అన్యాయం చేసినట్టు అనిపించి ప్రతి దానికి కసుబుసులాడేది అందరి మీద. మాలతి ఇంట్లో ఎవరికీ చెప్పా పెట్టకుండా ఓ రోజు మూర్తితో రిజిస్ట్రార్ ఆఫీసులో సంతకాలు పెట్టి మెడలో పూలదండలతో వచ్చి తల్లి తండ్రికి నమస్కారం పెట్టగానే అంతా అవాక్కైపోయారు. ఒక క్షణం అర్థం కాని వారిలా విభ్రాంతిగా చూశారు. మూర్తి, మాలతి ఇద్దరూ పెళ్లి చేసుకోవడం అన్నది ఎవరూ ఊహించిందేమో తెల్లబోయారు. ముందుగా కాంతమ్మ తేరుకొని, ఏమిటే ఇది అని మాత్రం అనగలిగింది. అమ్మా, మూర్తిగారు నేను పెళ్లి చేసుకున్నాం. ముందుగా చెప్తే ఎలాగో అలాగా అప్పో సొప్పో చేసన్నా మామూలు పెళ్లి చేయాలని తాపత్రయపడి అప్పుల పాలవుతారనవసరంగా అని చెప్పలేదమ్మా. మీ దగ్గర దాచాలని, మీరొద్దంటారని కాదు, అనవసర ఖర్చు తప్పించాలని ఇలా చేశాం అంది మాలతి. అయ్యో, ఎంత లేని వాళ్ళమైనా పెళ్ళకి 4 అక్షంతలు వెయ్యలేమే. ఇదేం పెళ్ళే, దిక్కు మొక్కు లేని వాళ్ళలా ఎంతమంది ఉండి ఒక్కరితివి వెళ్ళి పెళ్లి చేసుకొచ్చావుటే. అయ్యో, కాంతమ్మ వెల్లవెల్లాడింది.
వసంత నమ్మలేనట్టు సంభ్రమంగా చూస్తూ ఉండిపోయింది. మూర్తి మాలతి ఇద్దరూ ఎలా, ఎప్పుడు ఇద్దరికీ కలిసింది? ఇద్దరు ఎప్పుడు మాట్లాడుకొని పెళ్లి చేసుకోవాలనుకున్నారు? మూర్తి తన చుట్టూ తిరిగి తన చెల్లెల్ని ఎలా చేసుకున్నాడు? సిగ్గులేదు? అక్కని ప్రేమించాను అని చెప్పి చెల్లెల్ని చేసుకోవడానికి? తిరస్కారంగా చూసింది. మూర్తి అదేం గమనించలేదు. అతని మొహంలో సంతోషాన్ని, వెలుగుని చూస్తుంటే ఎంతో ఇష్టపడి మాలతిని చేసుకున్నట్టుగా ఉంది. మాలతి, మూర్తి పక్కపక్కనే నుంచుంటే ఈడు జోడులా కనిపించారు. మూర్తిలో తను ఇదివరకు చూసిన అనాకారితనం ఇప్పుడెందుకో ఆమెకి కనిపించడం లేదు. మాలతి తనకంటే చిన్నది, తనకంటే ముందుగా, తనకంటే ధైర్యంగా తనకు కావలసిన నచ్చిన వాడిని చేసుకుంది. తను ఇంకా కన్నెగానే ఉండగానే అది కాపురానికి వెళ్ళిపోతుంది. కమల వెళ్ళిపోయింది, మాలతి వెళ్ళిపోతుంది. ఒంటరిగా ఈ ఇంట్లో తనుండిపోయింది. వసంతలో ఏదో అసంతృప్తి, అసూయ చోటు చేసుకుని ముఖం మాడ్చుకుంది. కాంతమ్మ వసంత మొహం చూసి గ్రహించింది. ఇంట్లో నీకంటే పెద్దదుండగా నువ్వు చేసుకొచ్చేశావు. ఇలా మీరిద్దరూ చేసుకుంటామని చెప్తే దానికి ఏదో కుదిర్చి 2 పెళ్ళిళ్ళు చేసేవాళ్ళం కదా అంది. ఆమె మాటల్లో ఆమెకే నమ్మకం లేనట్టు నీరసంగా వచ్చాయి ఆమె మాటలు. మాలతి వసంత వంక చూసి చిలిపిగా నవ్వింది. అక్కయ్యకి నచ్చే రాజశేఖరం వచ్చే వరకు నేను కూర్చుంటే ముసల్దాన్నైపోతానమ్మా. మూర్తి అమ్మగారు వాళ్ళు ఈ ఏడాది ఎలాగన్నా పెళ్లి చేసుకోవాలని బలవంత పెట్టారు. అంచేత తొందరగా చేసుకున్నాం. సారీ అక్కయ్య అంది మాలతి. సారీలెందుకు చెప్పడం? నాకు నీకిష్టమైంది నువ్వు చేసుకున్నావు. నా కోసం ఎవరూ ఏదీ మానుకోనక్కర్లేదు. పుల్ల విరిచినట్లని విసురుగా లోపలికెళ్ళిపోయింది. వెంకట్రావు గారు నిట్టూర్చి, చిన్నప్పటి నుంచి మా కష్టసుఖాన్ని అర్థం చేసుకున్న మన పిల్లే నా తల్లి. అందుకే మన అసహాయత అర్థం చేసుకొని మనకి ఖర్చు లేకుండా చేసుకుందే మాలతి. ఇలా రా అమ్మా. మూర్తి, నువ్వు నా అల్లుడివైతే బాగుండేదని అనుకున్నాను. వసంతకి ముందు చూపు లేదు. దురదృష్టవంతురాలో అదృష్టవంతురాలో నిన్ను కాదంది. మా మాలతి కష్టం సుఖం తెలిసిన పిల్ల. దాన్ని చేసుకున్నావని నువ్వు విచారించే రోజు ఎప్పుడూ రాదు బాబు. ఏదో అసక్తుడైన తండ్రికి బరువు లేకుండా 2 ఆడపిల్లలు వారితోవ వారు చూసుకున్నారు. ఇంకా మా వసంత కూడా ఎవరినన్నా చేసుకుంటే నాకు దిగులుండదు. ఆయన నిట్టూర్చారు. బాబు, ఇలా రిజిస్ట్రార్ పెళ్లి చేసుకోవడానికి మీ వాళ్ళు ఒప్పుకున్నారా? వాళ్ళకేం కోపం లేదుగా? కాంతమ్మ అనుమానంగా అడిగింది. మూర్తి చిరునవ్వు నవ్వాడు. నేనేం కులంగా నమ్మాయిని చేసుకోలేదు కదా. రిజిస్టర్ పెళ్ళంటే వాళ్ళు అంగీకరించరని చెప్పలేదు. ఎందుకొచ్చిన అనవసర ఖర్చు చెప్పండి. ఆ డబ్బు మాకిస్తే ఇంట్లోకి 4 కొనుక్కుంటాం కదా. మన మధ్యతరగతి వాళ్ళ పద్ధతులు మార్చుకోవాలమ్మా. మార్పు కాకపోతే ఇప్పటికే మోయలేని భారమైన బ్రతుకులతో నడుం విరిగి చతికిలబడం. ఆడపిల్ల పెళ్ళిళ్ళు చేసి గొల్లవుతున్న సంసారాలు చూస్తున్నాంగా. పెద్దవాళ్ళు 4 రోజులు కోపగిస్తారు, తర్వాత వాళ్లే సర్దుకుంటారమ్మా. వెంకట్రావు గారు నిస్సహాయంగా నవ్వుతూ, సర్దుకోకేం చేస్తారు తల్లి? డబ్బు మనుషులను లొంగదీస్తుంది. ఆర్థిక దుస్థితి మనిషిని ఎంతకన్నా దిగజారుస్తుంది. ఒక విధంగా మీరు చేసింది మంచి పనే బాబు. ఎలా చేసుకున్నా ఇద్దరూ అన్యోన్యంగా 10 కాలాలు చల్లగా కాపురం చేసుకోవాలి. అంతే మేం కోరేది. వెంకట్రావు గారికి ఒక విధంగా నిశ్చింతగా ఉంది. ఆ సంతోషం ఆయన మొహం మీదే కనిపించింది. 2 కొత్త చీరలు, ఇంత పసుపు కుంకం, మిఠాయి, చలిమిడి అప్పటికప్పుడు చేసి అత్తవారింటికి పంపింది కాంతమ్మ. ఆ రోజంతా వసంత మొహం ముడుచుకొని మాట్లాడకుండా ముభావంగా ఉంది ఇంట్లో. మాలతి కూడా వెళ్ళాక వసంతకి ఆ ఇంట్లో మరీ ఉండబుద్ధి కావడం లేదు. రోగిష్టి తండ్రి, వంటింట్లో కొట్టుకునే తల్లి, ఇల్లు పట్టని తమ్ముడు. ఆ మధ్య తను ఒక్కరితే. ఏదో వెలేసిన దానిలా, ఎవరికీ చెందని దానిలా, ఏదో పోగొట్టుకున్న దానిలా, చేతులారా ఏదో వదులుకున్న దానిలా, ఏదో నష్టపోయిన దానిలా, దిగులుగా, చిరాగ్గా, అన్యమనస్కంగా తిరిగేది. తనకేం కావాలో కమల ఇంటికి, మాలతి ఇంటికి వెళ్ళినప్పుడు కొట్టొచ్చినట్టు కనబడేది. రామారావు, కమల ఇద్దరికీ 2వ పెళ్ళైనా ఎంత ఆనందంగా ఉన్నారు. కమల ఉద్యోగం మానేసింది. అస్తవ్యస్తంగా ఉండే ఇల్లు కమల ఇంట్లో అడుగు పెట్టాక ఎంత చక్కగా తీర్చిదిద్దినట్లుంది అనుకుంది. రామారావు మొహంలో, కళ్ళల్లో వెలుగు, పిల్లల మొహంలో సంతోషం, సంతృప్తి చూస్తూ ఉంటే ఇంటికి ఇల్లాలు
ఎంత అవసరమో అనిపించింది. మరి ఇల్లాలికి, ఆడదానికి కావలసిందేమిటి? ఎంత చదువుకున్నా, ఎన్నెన్ని ఉద్యోగాలు చేసినా నాది అనుకోగలిగిన ఇల్లు, నేనున్నాను అని అభిమానించి ఆదరించే భర్త, జీవితానికో అర్థం చెప్పే పిల్లలు, ఎంత అనుయుగంలో ఉన్నా, ఎంత ఆధునికులమనుకున్నా సహజ స్వభావాలలో మార్పుండదు కాబోలు. రామారావు కమలని ఎంత అభిమానంగా, అపురూపంగా చూస్తాడు. పాత భర్త సంగతి పొరపాటున కూడా సంభాషణలో రానియడట. ఎంత సహనం, శాంతం అతనికి. అక్కయ్య ఎంత అదృష్టవంతురాలు. అలాంటి భర్త కోసం ఏ భార్య అయినా ఏం చెయ్యదు. మరి పిల్లలు కలగకుండా భర్తని వెసక్టిమీ చేయించుకోమందని విని అంతా ఆశ్చర్యపోయారు. వసంత విస్తుపోయింది. అంత ఆశ్చర్యపోవడానికి ఏముందే, మాకిద్దరు పిల్లలు చాలు, ఇంకా పోషించే స్తోమత ఉన్నా నాకు పిల్లలు పుడితే ఆ పిల్లల్ని సరిగ్గా చూడకపోతే అది ఆయన్ని బాధిస్తే ఆ దేవుళ్లాంటి మనిషిని నేను హింసించలేను. అందుకే నాకు పిల్లలు వద్దనుకున్నాను. ఇద్దరూ నా బిడ్డలు. ఓసారి బిడ్డకి జన్మ ఇచ్చి ఆ అనుభవం రుచి చూశాను. మాతృత్వం అంటే ఎలాంటిదో ఆ బిడ్డని కని పెంచకపోయినా అనుభవించాను. ఇంకా నాకేం కావాలి? ఇలాంటి భర్త, ముత్యాల్లాంటి పిల్లలు అంది సంతృప్తిగా నవ్వి. ఏం తోచినప్పుడల్లా కమల ఇంటికి వెళ్ళి కూర్చుంటుంది వసంత. ఆ ఇంట్లో వెళ్ళి విరిసే శాంతి, ఆనందం చూస్తూ ఉంటే మనసుకి హాయిగా ఉంటుంది. ఆ పిల్లలతో ఆడుకుంటూ ఉంటే టైం గడిచిపోతుంది. వసంత, నాకో తోవ చూపావు, నన్నింటిదాన్ని చేశావు. మాలతి దాని తోవ అది చూసుకుంది. బావగారికి చెప్పాను నీకో మంచి సంబంధం చూడమని. ఏదో అమ్మా నాన్న ఉండగా నువ్వు ఓ ఇంటిదానివైతే అంటుంది ఆరిందల. మరదలు మాణిక్యం. కారులు, ఓడలు, షేర్లు వగైరాలున్న వాణ్ణే కావాలంటే తేలేను గాని చూస్తున్నా. మా ఆఫీసులో ఎలిజిబుల్ బ్యాచులర్స్ అందరినీ కాచి వడబోస్తున్నా. ఫిల్టరింగ్ అయ్యాక తీసుకొస్తా. రామారావు హాస్యంగా అన్నాడు. మీరు మరీను ఏదో చిన్నతనం, అందరికీ ఏవో కోరికలుంటాయి. దానికి మాత్రం తెలియదేమిటి మన అంతస్తు ఏమిటో? సరదాకి ఏవో అనుకుంటాం, అన్నీ నిజమవుతాయా ఏంటి? వసంత తరపున వకాల్తా తీసుకున్నట్లంది కమల. వసంత అభిప్రాయాలు అప్పటికీ ఇప్పటికీ కొద్దిగా మారినా పూర్తిగా పరిస్థితులతో రాజీ పడక అటు ఇటు కాక మధ్యస్థంగా ఆమె మనసు ఇంకా ఊగిసలాడుతుంది. వాళ్ళ మాటలకి జవాబివ్వకుండా నవ్వి ఊరుకుంటుంది. జవాబివ్వకుండా చూద్దాం ఎవరిని తెస్తారో, అప్పుడే ఆలోచించవచ్చు అనుకుంటుంది. పెళ్ళయ్యాక 1 నెల రోజుల్లోనే మాలతి ఎలా మారిపోయిందో, మూర్తి ఇంట్లో అందరినీ ఎలా మెస్మెరిజం చేసినట్లు ఆకట్టుకుందో చూసి వసంత ఆశ్చర్యపోయింది. మాలతి అత్తవారింట్లో అంతా నెల రోజులకే మాలతి తమ ఇంట్లో మనిషి అన్నట్టు కలిసిపోయారు. ఇంట్లో పెత్తనం, పనంతా మాలతే. అత్తగారిని ఒక్క పని ముట్టుకోనీదు. ఆడపడుచుకి జడ దగ్గర నుంచి వేస్తుంది. మరిది ఏ వేళకి వచ్చినా చిన్న కుర్రాడిలా దగ్గర కూర్చుని అన్నం పెడుతుంది. ఇల్లంతా దాని అభిరుచికి తగ్గట్టు సర్దేసింది. మా మాలతి, మా వదిన అంటూ అంతా అనుక్షణం పొగుడుతూ పూర్తిగా ఆమె మీద ఆధారపడిపోయారు. మూర్తిని, మాలతిని చూస్తే వసంతకి ఏదో మూల ఈర్ష. అంత పని ఇంట్లో చేస్తూ మూర్తితో ప్రతిరోజు ఎక్కడికో తిరుగుతూనే ఉంటుంది. ఎలా చేస్తుందో, ఏ మంత్రం వేసిందో అనుకుంది మాలతి. మూర్తి ప్రతి చిన్న పనికి మాలా అని పిలుస్తూనే ఉంటాడు. కాఫీ కూడా అది దగ్గర కూర్చుంటే గాని తాగడు. వసంత ఇదంతా చూస్తూ ఉంటే చిత్రంగా ఉంటుంది. వాళ్ళకి సోఫాలు లేవు, ఫ్రిడ్జులు లేవు, టీవీలు లేవు, కార్లు లేవు. అయినా అంత ఆనందంగా మాలతి ఎలా ఉంది? మూర్తి నవమోహనకారుడు కాదు, 4 అంకెల జీతం గలవాడు కాదు. అయినా అంత తృప్తిగా ఎలా ఉంది? ఆనందం, తృప్తి అంతా పరస్పర అవగాహనలో ఉంటుందా? ఏ సిరులు ఇవ్వలేని తృప్తి అన్యోన్యతలో దొరుకుతుందా? భార్యాభర్తల ఆనందానికి కార్లు, మేడలు అక్కర్లేదా? వసంత ప్రశ్నించుకునేది. జవాబు తెలిసినా ఆ జవాబుతో ఆమెని తనని తాను నమ్మించుకోలేకపోయేది. కమల ఇంటికి వెళ్ళినట్టు తరచూ మాలతి ఇంటికి వెళ్ళేది కాదు. మూర్తి లేనప్పుడు చూసుకొని వెళ్ళేది. ఎప్పుడన్నా మూర్తి ఎదుట పడాలంటే ఏదో బిడియంగా ఉండేది. మూర్తి అదేం గుర్తించినట్టు వసంత ఇంటికొచ్చినప్పుడు ఇంట్లో ఉంటే మర్యాదగా పలకరించేవాడు. మీ అక్కయ్య వచ్చారు అంటూ మాలతిని ఇది చెయ్యి, అది చెయ్యి అని హడావిడి పెట్టేవాడు. ఆఫీసులో అసలు వసంత తనకేం కానట్టు ప్రవర్తించేవాడు.
మీ అక్కయ్య ఇదివరకటిది మనసులో పెట్టుకొని మన ఇంటికి రావడానికి మొహమాట పడుతుంది. అదేం లేదని చెప్పు. ఆ సంఘటన అప్పుడే మర్చిపోయాను నేను. అయినా నిన్ను పొందే అదృష్టం నాకుంటే వసంత ఎందుకు ఒప్పుకుంటుంది అన్నాడు. ఆహా, వసంతం చేసుకుంటే అదృష్టవంతులయ్యేవారు కాదా? మాలతి హాస్యంగా అంది. మూర్తి గంభీరంగా అయ్యి తలాడించాడు. నిజం చెప్తే నీకు కోపం రావచ్చు. వసంతం చేసుకున్న వాడెవ్వడు సుఖపడలేడు మాలతి. ఆమె ఊహలు, ఆమె కోరికలు తీర్చడం ఏ మగవాడికి అవదు. తృప్తి లేని మనిషితో సహజీవనం కష్టం అన్నాడు. మాలతి కొద్దిగా బాధపడుతూ, అలా అనకండి. అదేదో వెర్రిమొర్రిగా ఏదో పుస్తకాలు చదివి సినిమాలు చూసి కాస్త ప్రలోభంలో పడి. అదే, ఆ ప్రలోభంలో నువ్వెందుకు పడలేదు? నీ నిజస్థితి నీకు తెలుసు. నీ అంతస్తు, నీ తాహుతో గుర్తించే విచక్షణ నీకున్నప్పుడు నీకంటే పెద్దది, నీకంటే ఎక్కువ చదివిన నీ అక్క అలా ఎందుకు ఆలోచించలేకపోతుంది? వసంత లాంటి ఆడపిల్లలు తాము సుఖపడలేరు, కట్టుకున్న వాణ్ణి సుఖపెట్టలేరు అన్నాడు మూర్తి. మాలతికిప్పుడు దిగాలుగా, ఒంటరిగా, ఏదో పోగొట్టుకున్న దానిలా తిరిగే వసంతని చూస్తే జాలి, మనసు కలిచివేస్తుంది. వసంతకి 23 నిండాయి. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో అన్నారు. అక్కయ్య, మీ ఆఫీసులో శేషగిరి అని ఉన్నారట కదూ? అతను చాలా మంచివాడట, చేసుకోకూడదు అంది ఓ రోజు. వసంత అంది అప్రయత్నంగానే. శేషగిరి గుమాస్తా, సామాన్య కుటుంబీకుడు, నల్లగా ఉంటాడు. మాలతి వసంత వంక చూసి నిట్టూర్చి, వసంత, ఫర్ గాడ్ సేక్, ఇంకా నువ్వు మేల్కోలేదంటే నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది. ఏ, శేషగిరికి ఏం వచ్చింది? 600-700 తెచ్చుకుంటున్నాడు. కాస్త రంగు తక్కువ. మనమంతా రంబలమా? మూర్తిని చేతులారా వదులుకున్నావు. ఆ సంబంధం వాళ్ళు ఏం చేశారో చూసావుగా. మనల్ని వరించి ఏ రాజకుమారులు రారు. అదంతా పుస్తకాలలో, సినిమాల్లో జరిగేవి. వసంత, చిన్నదాన్నైనా చెప్తున్నాను, దయచేసి నీ ఆలోచనలు మార్చుకో. ఈ వయసు దాటిపోయిందంటే ఈ మాత్రం సంబంధాలు రావు అంది. వసంత మొహం ఎర్రబడింది. చెల్లెలు తనకి నీతులు చెప్తూ ఉంటే ఉక్రోషం వచ్చింది. థ్యాంక్స్ ఫర్ అన్వాంటెడ్ సజెషన్స్ అంది కరుగ్గా. నా పెళ్లి కోసం నీకెందుకే అంత బాధ? నువ్వు చేసుకున్నావుగా. నా గొడవేదో నేనేడుస్తాలే అంది విసురుగా. ఎక్కడికెళ్ళినా అంతా పెళ్ళి పెళ్ళి అంటారు తప్ప మంచి సంబంధం చూసి తీసుకురాకూడదు ఉక్రోషంగా అనుకునేది వసంత. మూర్తిని కాదని తాను పొరపాటు చేసిందా? మాలతి స్థానంలో తనుండేది ఒప్పుకొనుంటే. ఇలాంటి ఇంట్లో ఇలా అత్త ఆడబిడ్డల మధ్య ఈ కాపురం తను చేయగలదా? మూర్తి మంచివాడవచ్చు, అదొక్కటే చాలా. ఎంత ప్రయత్నించినా మూర్తిని కాదని, తాను తప్పు చేయలేదని అనుకుంది వసంత. మాలతి, మూర్తి ఇద్దరి స్వభావాలు ఒకే రకం గనక సరిపోయారు. తనకి ఇలాంటి చోట లాభం లేదు. అందరిలా తాను సర్దుకుపోవాలన్న వసంత మనసుని వప్పించుకోలేకపోయింది. మాలతి తనకంటే చిన్నదైనా పరిస్థితులు తెలుసుకొని తండ్రి తమ పెళ్లి చేయలేడని గ్రహించి ముందంజ వేసింది. వాళ్ళిద్దరూ 1-2 సార్లు రోడ్డు మీద కనపడి పలకరించుకున్నారట. 1-2 సార్లు మాలతి వాళ్ళింటికి వెళ్ళిందట. మూర్తి స్వభావం తనకి నచ్చిందట. వసంత కాదన్నాక మూర్తి బిడియంగా ఎటు రాకపోతే మాలతి నొచ్చుకొని ఇంటికి పిలిచిందట. మాలతికి పెళ్లి సంబంధం నిశ్చయం కాకముందే మాలతికి మనసులో మూర్తిని చేసుకుంటే అన్న ఆలోచన వచ్చినా ఏదీ నిర్ణయించుకునేలోగానే పెళ్లి కుదిరి ఆ పెళ్లి తప్పిపోవడం జరిగాక మూర్తితో మాట్లాడి అతన్ని చేసుకోవడానికి నిర్ణయించుకుందిట. అదంతా పెళ్ళయ్యాక మాలతి చెప్తూ ఉంటే వసంత ఆశ్చర్యపోయింది. ఏమైతేనే తనలా ఒంటరిగా మిగిలిపోయినందుకు, అదెవరో తనని కావాలని అలా చేసినట్లు, తన గురించి ఇంట్లో ఎవరికీ శ్రద్ధ లేదని, కూతురు సంపాదన తినడం తప్ప కూతుర్ని ఓ ఇంటిదాన్ని చేయాలన్న ఆలోచన లేదని వసంత మనసులో అక్కసు బయలుదేరింది. ఆ కోపం, చిరాకు చూపిస్తూ ఇంట్లో ప్రతి దానికి తల్లి మీద విరుచుకుపడేది. వెదవగోల, సంపాదిస్తున్నా కూడా 2 మంచి చీరలు కొనుక్కోవాలన్నా కుదిరి చావదు ఈ కొంపలో. అంతా ఎవరి పాటికి వాళ్ళు హాయిగా ఉన్నారు. నాకొచ్చి పడింది తద్దినం. నాతోటి వాళ్ళంతా హాయిగా సినిమాలు, షికార్లు, చీరలు, నగలు అన్నీ జలసా చేస్తారు తమ జీతంతోటి. జీతం అంతా ఇంటి ఖర్చుగా తగిలేస్తున్నాను. అంతా తెలివైన వాళ్ళు మొగుళ్ళను చూసుకొని చక్కా వెళ్ళిపోయారు. నేను తెలివి తక్కువ మొద్దుని గనక ఈ కొంప కోసం ఏడుస్తున్నాను.
మగ మహారాజులు, ఒకరు మంచాన, ఒకరు జైల్లో, ఇంకొకరు రోడ్లట్టుకు తిరుగుతూ ఉంటే నాకు ఈ గొడవ. కూతురు దెప్పుళ్ళు వింటూ కాంతమ్మ నొచ్చుకునేది. మరీ ఘాటుగా మాటలు విసిరినప్పుడు కళ్ళనీళ్లు పెట్టుకునేది. 10 సార్లు అడిగితేనే 10 రూపాయలు ఇవ్వని కూతురు ముందు చెయ్యి చాపడానికి ఆవిడ ప్రాణం సిగ్గుతో చచ్చిపోయేది. కూతురు పెళ్లి చేయలేని అసమర్థత ఒక పక్క, కూతురి సంపాదన మీద ఆధారపడినందుకు మరో పక్క అభిమానం. భర్త పెద్ద కొడుకు అలా అయినందుకు బాధ. చిన్న కొడుకు, ముక్కు పచ్చలారని కొడుకు మీద పూర్తిగా బాధ్యత మోపడం ఇష్టం లేని మమకారం ఒక పక్క. అన్నింటికీ మధ్య కాంతమ్మకి ఆ ఇంట్లో దినదిన గండం అయ్యేది వసంతతో. ఒక్కో రోజు కోపం పట్టలేక ఆవిడ దులిపేసేది. అంత తద్దినం అనుకుంటూ, నీ సంపాదన మాకేం పెట్టనక్కర్లేదు తల్లి, దాచుకో నీ జీతం బ్యాంకులో, ఉంటే తింటాం, లేకపోతే పస్తులు పడుకుంటాం. నీ మాటలు పడేదానికంటే అదే నయం. 400 ఇస్తున్నానని తల్లి తండ్రి అని లేకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? మాకు చీము నెత్తురు ఉన్నాయి. నీకు నీ సంపాదనకి ఓ నమస్కారం. నీ డబ్బు తింటున్నావని ఏడవద్దు, వెళ్ళు. నీ ఇష్టం వచ్చిన చోట ఉండిపోయి. వాళ్లలా నువ్వు కూడా నచ్చిన వాడిని చేసుకొని వెళతానంటే వద్దన్నామా? వాళ్లలా ఓ ఇంటి దానివైతే సంతోషిస్తాం గాని ఏడుస్తామా? పెళ్లి కాందానివి, ఇంటి పట్టునున్నావు. మీ నాన్న అలా అయ్యారు, ప్రసాద్ బ్రతుకు అలా అయింది. చంటి వెధవ శంకర్, వాడేదో అక్కడికి వయసుకు మించి కష్టపడి సంపాదించాలనే ప్రయత్నిస్తున్నాడు. వాడు పైకొస్తే నీ డబ్బు ఎవరికి కావాలే? అవసరంలో తల్లి తండ్రిని ఆదుకుంటున్నందుకు గర్వపడాల్సింది పోయి నానా కోతలు కూస్తావా? నువ్వు మనిషివేనుటే? ఆవిడ విరుచుకు పడేది. వెంకట్రావు గారు అన్నీ వింటూ ఎవరిని ఏమనాలో తెలియక పక్క మీద పడుకొని తన దురావస్థకి కుమిలిపోయేవారు. శంకర్ ఇంటికి వచ్చినప్పుడు కాంతమ్మ వసంత మీద కోపం అంతా శంకర్ మీద చూపి తిట్టేది. పనికి మాలినవాడా, చదువు సంధ్య లేకుండా రోడ్లంట తిరుగుతున్నావా? పరీక్ష పాస్ అయ్యి ఏదో ఉద్యోగం చేసి కాస్త చేదోడుగా ఉంటావంటే నువ్విలా తయారయ్యావా? ఆడపిల్ల సొమ్ము తింటూ ఎన్నాళ్ళు ఏడవమంటావు? రోజు రోజుకి అదనే మాటలు వింటూ ఉంటే తలబాదుకు చావాలనిపిస్తుంది అనేది ఏడుస్తూ. శంకర్ పాపం బిక్కమొహం పెట్టేవాడు. ఒక్క ఏడాది ఊరుకోమ్మా, చూదూ గాని నేనెలా సంపాదిస్తానో అనేవాడు. హా, చూస్తాను. సంపాదించిన వాళ్ళంతా తవ్వి తలకెత్తుతున్నారు, నువ్వు ఎత్తుతావు అంది కాంతమ్మ. ఇంట్లో ప్రతిరోజు జరిగే రాద్ధాంతంతో ఆ ఇంట్లో ఎవరో ఒకరు రోజు అభోజనం పడుకునేవారు. వసంత ఎగిరితే కాంతమ్మ, కాంతమ్మ తిట్టిన రోజు వసంత. ఆ ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటే వెంకట్రావు గారు ఇంకేం చేయలేక పస్తుండి భార్యను లొంగ తీసుకుని, మన రోజులు బాగలేవే, 4 రోజులు దాని మాటలు విని విన్నట్లు ఊరుకుంటే ఆ శంకర్ కాస్త అంది వస్తే, ప్రసాద్ జైలు నుంచి వస్తే మన కష్టాలు గట్టెక్కుతాయి. దానికి పెళ్లి కాలేదని తన తోటి వారంతా హాయిగా ఉన్నారన్న చింతతో బాధతో ఏదో అంటుంది. దానితో సమంగా నువ్వు తైతక్కలాడతావా? దాని సొమ్ము తింటున్నందుకు అది 4 అన్నా పడుండాలి మన అవసరం కొద్దీ అని భార్యకి నచ్చజెప్పేవారు. తండ్రంటే ఉండే భయం వల్లో భక్తి వల్లో వసంత తండ్రి ఎదుటపడి ఏమీ అనకుండా వంటింట్లో తల్లిని సాధించేది. భర్త ఎక్కడ అభోజనం పడుకుంటారోనని కాంతమ్మ కూతురు మాటలు పట్టించుకోకుండా సాధ్యమైనంత వరకు ఊరుకునేది. రోజులు ఎవరి ప్రమేయం అక్కర్లేనట్లు దొర్లిపోతున్నాయి. వెంకట్రావు గారు పోయి 1 రోజులు దాటింది. పోవడానికి ముందు 2 రోజులు ఆయన చాలా మందకొడిగా మాటా పలుకు లేకుండా ఉన్నారు. ఆకలి లేదంటూ 2 రోజులు ఏం ముట్టలేదు. బలవంతాన కాఫీ హార్లిక్స్ కూడా ఇమడక వాంతులయ్యాయి. ఏదో అజీర్ణం అనుకున్నారంతా. 3వ రోజు ఉదయం 10 గంటల వేళ ఆయనకి వళ్ళు తుడవాలని వచ్చిన కాంతమ్మకి కట్టెలా తగిలింది శరీరం. ఆవిడ గొళ్ళుమంది. ఇంట్లో ఎవరూ లేరు. ఇరుగు పొరుగు చేరారు. వసంత ఆఫీస్కి, రామారావు ఆఫీస్కి ఫోన్లు చేశారు. అంతా పరుగునొచ్చారు. ఎవరు వచ్చి చేసేదేం లేకపోయింది. తలకొరివి పెట్టాల్సిన పెద్ద కొడుకు జైల్లో ఉన్నాడు. శంకర్ ఎక్కడికి పోయాడో ఎవరికీ తెలియదు. ఇరుగు పొరుగు పిల్లలు సైకిళ్ళు వేసుకు వెతికారు తెలిసిన చోట్ల. ఆయన పోయిన టైంలో శంకర్ బ్యాంకులో మిత్రులతో కలిసి మొబైల్ వ్యాన్ కొనడానికి బ్యాంకు వాళ్ళు ఇస్తున్న అప్పు పత్రాల మీద సంతకాలు చేస్తున్నాడు. డబ్బు తీసుకుని పాస్బుక్లో జమ చేయించుకున్నారు 4 పేర. వ్యాను కోసం అడ్వాన్స్ ఇవ్వడానికి కంపెనీకి చెక్ పంపించారు. ఆ పనులన్నీ పూర్తి చేసి ఆనందంగా, అమ్మా చూసావా, నీ కొడుకు అప్రయోజకుడు అనుకున్నావు, చూసుకో, ఎంఏలు ఎంఎస్సీలు చదివిన వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తా ఇంకా
అలా చూస్తూ ఉండు. ఓ 2-3 ఏళ్ళు వ్యానప్పు తీరగానే చూసుకో. ఎంత సంపాదిస్తానో. ఇంకో 4-5 ఏళ్ళు పోతే నేనొక్కడే ఒక మొబైల్ క్యాంటీన్ నడిపేస్తాను. ఏంటనుకుంటున్నావో అంటూ సంబరంగా తల్లికి చెప్పాలని తండ్రి తల్లి నమ్మలేనట్టుగా చూస్తే చేతిలో కాగితాలు చూపించి వాళ్ళిద్దరూ మెచ్చుకోగా చూస్తే గర్వంగా నవ్వాలని అనుకుంటూ ఆరాటంగా ఇంటికి బయలుదేరిన శంకర్కి భవిష్యత్తు అందంగా ఆనందంగా ఊహించుకునే శంకర్కి పట్టుమని 18 ఏళ్ళు లేని తన మీద అంతకి కొన్ని గంటల ముందే ఇంటి భారం అంతా మోపబడిందన్న విషయం తెలీదు. అతని ఆనందం అంతా ఇంటి ముందు తండ్రి శవాన్ని చూడగానే ఆవిరైపోయిందన్నది ఊహించలేదు. తండ్రికి కొరివి పట్టడం దగ్గర నుంచి రేపటి నుంచి తన ఇంటి బరువు బాధ్యతల్ని తన లేత భుజాల మీదకి ఎత్తుకొని తండ్రికి కర్మలు చేయడం, ఇల్లు నడిపే బాధ్యత, తల్లి పెళ్లి కాని అక్క బాధ్యత, పెళ్ళైన అక్క చెల్లెళ్ళ పురుళ్ళు పుణ్యాలు బారసాలలు పండుగలు అల్లుళ్ళ మర్యాదలు పెట్టుపోతలు, పెళ్లి కాని అక్క పెళ్ళి, జైలు నుంచి విడుదలై వచ్చే అన్నకి ఉద్యోగం దొరకడం గగనం కనుక అతని బాధ్యత, రేపు తనకి పెళ్ళైతే తన పెళ్ళాం పిల్లల బాధ్యతలు, ఇవన్నీ మోస్తూ ఆ ఇంటిని కాపాడాల్సిన బాధ్యత తన నెత్తి మీదే పడిందని తను రేపటి నుంచి హ్యాపీగా కులాసాగా నవ్వుతూ తుళ్ళుతూ తిరిగే ఈ కాలం కుర్రాడిలా కాక ఇంటి బాధ్యతలు మోయాల్సిన లోయర్ మిడిల్ క్లాస్ ఇంటి బరువు తలకెత్తుకొని బ్రతుకీడ్చవలసిన మధ్యతరగతి మానవుడైపోయాడని, ఆ భారం అతన్ని కృంగదీస్తూ ఉంటే తలెత్తాలని ఎంత ప్రయత్నించినా ఆ నెత్తి మీద బరువు మెడలని వంచి కూర్చోబెడుతుందని, అతని పథకాలు అంచనాలు ప్రణాళికలు అన్నీ తండ్రి మరణంతో తలక్రిందులైపోయి అన్నీ ఒక దారికి వచ్చే వేళకి మళ్ళీ తన తండ్రి వారసత్వం పుచ్చుకొని లోయర్ మిడిల్ క్లాస్ మానవుడిగానే మిగిలిపోతాడని, ఆశలు ఆశయాలు ఉన్నా అవి అందుకోవడానికి మధ్యతరగతి జాతికి అడుగడుగున అనేక అవాంతరాలు ఎదురయ్యి చేరాల్సిన గమ్యం చేరడం గగనమని పాపం శంకర్కి తెలీదు. అతని ఆలోచనల్లో అభ్యుదయవాదం, అతని మాటల్లో చేతల్లో కనిపించే కార్యదీక్ష, అతని భావాలలో నవీనత ఎన్ని ఉన్నా ఈ తరం యువతికి ప్రతినిధిలా ఏదో చేసి చూపాలన్న ఆరాటం విదేశాలలో మాదిరి స్వయం పోషక పద్ధతులు ఆచరించి గానుగెద్దులా ఒకే వరవడిలో తిరిగే బ్రతుకి స్వస్తి చెప్పి లోయర్ మిడిల్ క్లాస్ నుంచి కనీసం అప్పర్ మిడిల్ క్లాస్కైనా ఎగబాకాలనే కలలు కన్న శంకర్ భవిష్యత్తులో బాధ్యతల వలయం ఛేదించుకొని గమ్యం చేరగలిగేది లేనిది కాలం ఒక్కటే తెలుపగలదు. ఇది ఒక ఇంటి కథ కాదు, ఇది ఇంటింటి కథ. లోయర్ మిడిల్ క్లాస్ అనబడే జాతి కథ. వసంతికి పెళ్ళవుతుందా? పెళ్ళైతే ఏ గుమాస్తానో చేసుకుంటుందా? లేక ఏ ఆఫీసర్నో గానీ చేసుకోదా? ఏదో సాధించాలన్న శంకర్ ఆరాటం నెరవేరుతుందా? ప్రసాద్ జైలు నుంచి వచ్చాక జైలుకెళ్ళిన అతనికి ఉద్యోగం ఇచ్చే దాతలుంటారా? ఉద్యోగం దొరక్కపోతే అతనేం చేస్తాడు? ఉద్యోగం లేకుండా శాంతిని పెళ్లాడతాడా? పెళ్లాడితే మళ్ళీ అతను మధ్యతరగతి సంసారం జంజాటంలో పడి శ్లేష్మంలో పడ్డ ఈగలాగా బయటికి రాలేక కొట్టుకోవడంతో మళ్ళీ ఇంకో కథ మొదలవుతుంది. ప్రతి మధ్యతరగతి ఇంట్లో ఈనాడు జరుగుతున్న కథలివి. వసంతల కలల్లో బ్రతుకుతూ నిజ జీవితంలో ఇమడలేక కలలు నిజం చేసుకోగలిగే శక్తి లేక బాధపడే అమ్మాయిలు ఆంధ్రదేశంలో ప్రతి మధ్యతరగతి ఇంట్లో ఉన్నారు. ప్రసాదుల ఉద్యోగాల కోసం వేటాడి విసిగి వేసారి దొరికిన ఆధారం కోసం దిగజారి ఆగాధంలోంచి బయటపడలేని మగపిల్లలు ఉన్నారు. శంకర్లా ఏదో చేసి ఈ పాత పద్ధతులకు స్వస్తి చెప్పి మన శకానికి నాంది పలగ్గానే ఉడుకు రక్తంతో పాటు విచక్షణ ఉన్న టీనేజ్ పిల్లలు ఉన్నారు. మాలతిలా పరిస్థితులు అర్థం చేసుకుని బ్రతుకుతో రాజీ పడే తెలివైన అమ్మాయిలు అరుదుగానే ఉంటారు. కమలకి పట్టిన అదృష్టం లాంటిది అందరికీ దొరక్కపోయినా అక్కడ జరుగుతూ మనము పురోగమనిస్తున్నాం, పర్వాలేదు అనుకోగలిగే సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి. తలోదారిని పోయే పిల్లల్ని తమ దారికి తేలేక వాళ్ళ దారికి తాము పోలేక మారుతున్న రోజులతో సమంగా మారలేక ఇటు పాత అటు కొత్త కాని దారి వెంట నడవలేక ఎటు వెళ్లాలో తోచక అయోమయంలో పడే వెంకట్రావు కాంతమ్మ లాంటి తల్లిదండ్రులు ప్రతి ఇంటా ఉన్నారు. ఈ మధ్యతరగతి కథలన్నీ ఒకలాగే ఉంటాయి ఇంచుమించుగా. కథలే కాదు జీవితాలు అంతే. అంచేత ముగింపు ఆశించకండి. ఎందుచేతంటే ఇది కథ కాదు జీవితం కనుక. ఇంతటితో ఇంటింటి కథ
అనే కథ పూర్తయిందండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన డి కామేశ్వరి గారికి మనందరి తరపు నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.